మార్కెట్ విధానం అనే పేరిట అదే చట్టాలను మనం తీసుకొచ్చాడు మోడీ. నవంబర్ 24వ తారీఖున విడుదల చేసినట్టు ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నాడు చేయమని. మన దగ్గర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేను రైతు బాంధవుడిని, రైతుల కోసం నిలబడతాం, మేము ఎంఎస్పీ గ్యారెంటీ చట్టం కూడా చేయాలని మేము హామీ ఇచ్చాం అని మాట్లాడుతున్నందున ఆ ప్రభుత్వం కూడా ఈ చట్టాన్ని మేము అమలు చేయమో అని అసెంబ్లీలో తీర్మానం చేయాలి, డిమాండ్ చేయాలి. ఇప్పటికే పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఆప్ సర్కార్ ఈ జాతీయ మార్కెట్ విధానం ఉందో దీన్ని మా రాష్ట్రంలో అమలు చేయమని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. అంటే ఆపుకున్నటువంటి ధైర్యం వీటి లేదా? చేసి నిజాన్ని నిరూపించుకోవాలి. నువ్వు కార్పొరేట్ల వైపా రైతుల వైపా అనేటువంటి తెలుసుకోవాలి. మన రేవంత్ సర్కార్ కూడా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఆ విధంగా మనం ఉద్యమించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ఈ రోజు కూడా వ్యవసాయ కూలీలు దాదాపు 15 కోట్ల పైగా ఉన్నారు. వాళ్ళకి ఏ విధమైనటువంటి చట్టబద్ధ హక్కులు లేవు. కనీస వేతనాల చట్టం ఒక్కడిగా ఉంది, దాన్ని అమలు చేసే యంత్రాంగం లేదు, చట్ట ప్రకారంగా ఏమి రావట్లేదు. చట్టబద్ధంగా వాళ్ళకి పెన్షన్ కానీ ఇతర సౌకర్యాలు కానీ ఉంటే ఈ స్థితి రాదు. అటువంటిది కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలి, వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ ఇవ్వాలి, వర్తింపజేయాలి, వాళ్ళకు కూడా సమగ్ర చట్టం చేయాలి మనం కోరుతున్నాం. అనే సంయుక్త కిసాన్ మోర్చాలో వ్యవసాయ కార్మికుల వ్యవసాయ కూలీల డిమాండ్లు కూడా ఉన్నాయి. వాళ్ళ హక్కులు కూడా రద్దు చేయాలి, వాళ్ళకు కూడా పెన్షన్ సౌకర్యం ఇవ్వాలి అనేటువంటిది, ఇతర హక్కులు కూడా కల్పించడం అనేటువంటిది కూడా ఉంది. కనుక ఆ విధంగా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో మన ఉద్యమం తిరిగి పట్టాలెక్కించడానికి కూరుకోవాలి. కాంగ్రెస్ 2020-21 జరిగినటువంటి ఉద్యమాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాం. ఇప్పుడైనా ఉపయోగించుకుందాం, రైతులు వెళ్దాం, ప్రజల్లో వెళ్దాం, వాళ్ళందరినీ సంఘీభావంగా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలి. ఉద్యమంలో ఎంత ఎక్కువ మంది భాగస్వాములు అయితే అంత చైతన్యం వస్తుంది, అంత బలం వస్తుంది, ప్రభుత్వాన్ని అమలుగలుగుతాం. వాడు ఎందుకు చేస్తున్నాడు ఇదంతా? ఒకవైపున ఫాసిస్టు విధానాలని వాడు అమలు చేస్తున్నాడు. ఫాసిస్ట్ ఆర్ఎస్ఎస్ బీజేపీ మోడీ ప్రభుత్వం రాజ్యాంగం మీద దాడి చేస్తుంది, రాజ్యాంగ వ్యవస్థల మీద దాడి చేస్తుంది, ప్రజల హక్కుల మీద, కార్మిక వర్గం, రైతాంగం, ఆదివాసులు, దళితులు, మహిళలు అని విచక్షణ అందరి మీద దాడి చేస్తుంది. ప్రజా ఉద్యమాల మీద అయితే ఆదివాసుల మీద యుద్ధం ప్రకటించాడు ఆ విధంగా రోజు అనుకోవడం మాత్రం చదువుతున్నాం. పంపిస్తున్నాడు అంటే ఇటువంటి దాని నుంచి వాడు దృష్టి మర్చడం కోసం ఇటువంటి ఎదురు తీసుకొస్తున్నాడు. అంటే ఈ ముసుగులో ఈ ఉద్యమం పేద ఉద్యమం చేస్తుంటే వాడు రావడం చేస్తున్నాడు. అంటే దేశంలో ప్రజల హక్కులు అనేటువంటి తలరాచి వేయబడుతున్నాయి. ఫాస్ట్ ప్రమాదం ముంచుకొస్తుంది కాంగ్రెస్. దానికి వ్యతిరేకంగా మనం కలిసి వచ్చే వాళ్ళందరితో కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. మన హక్కుల కోసం, ముందు మన హక్కుల కోసం, మన సమస్యల సాధన కోసం ప్రభుత్వం మనమే చేస్తున్న దాడికి వ్యతిరేకంగా మనం ఉద్యమించాలి. మన హక్కులు నిలబెట్టుకోవాలి, ఉన్నదాన్ని కొత్త హక్కులు సాధించుకోవాలి. అటువంటి కర్తవ్య నిర్వహణలో మనం ఉన్నాం. దానికి ఇప్పుడు మంచి అవకాశం ఉంది. పరిస్థితులు బాగున్నాయి. దేశవ్యాప్తంగా వచ్చే ఉద్యమం నడుస్తుంది. మనం కూడా ఈసారి వెనకబడకూడదు. ఎవరు ఎక్కువ పనిచేస్తే, ఎవరు ఎక్కువ మంది రైతాంగంలో వెళ్ళగలిగితే, కొత్త గ్రామాలకు ప్రాంతాలకు వెళ్ళగలిగితే వాళ్ళ సంఘం బలపడుతుంది, వాళ్ళ ఉద్యమం బలపడుతుంది. మనం పోటీ పడాల్సింది ఇతర సంఘాల వాటితో దేశంలో. వాళ్ళు 10 మంది తీసుకొచ్చారు, వాళ్ళు 15 మంది తీసుకొచ్చారు, మనకు ఆడకంటే ఎక్కువ వచ్చేంత సంతృప్తి చెందడం కాదు. మనకున్నటువంటి వికెట్లు, మనకున్న గ్రామాలతో కొంతమంది పాల్గొని సంతోషపడటం కాదు. మన ఉద్యమం పెరగాలి, విస్తరించాలి, బలపడాలి. ఈ
సంవత్సరం మహాసభ తగ్గుతున్నాయి. అందరూ కూడా సంకల్పం వహించాలి. రైతుల సంకల్పం పుట్టే గ్రామ ఏర్పాటు చేయాలి, మండలం ఏర్పాటు చేయాలి, ఇంట్లో ఏర్పాటు చేయాలి. ఇలా రాష్ట్రం మనందరం మన అంశంగా ఈ మంచి సమయంలో అసలు ఉద్యమం కోసం కావాలి. ఉద్యమంగా పనిచేయాలి. మన సంఘం ఎట్లా కాదు, మన ఉద్యమం ఎట్లా విస్తరింప చేయాలి, ఎట్లా బలమైనటువంటి సమస్యలు వాళ్ళ ఆశయాన్ని చూసుకుంటారు. ఆ స్ఫూర్తితో మనం పనిచేయటం, ఆ మీరందరూ కూడా అమరవీరులను స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమాన్ని నిర్మించడం కోసం, మన సంఘాన్ని బలోపేతం చేయడం కోసం ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం దాటుకోవడానికి, మన హక్కులను సాధించుకోవడానికి మీరు కూడా కట్టించారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రకటన విలీన ప్రకటన చదవబోతున్నారు. ఇప్పటివరకు ప్రకటన చదివిన తర్వాత ఒకటే ఇప్పటిదాకా నేను ఒక అధ్యక్షుడిని, ఈ ప్రకటన తర్వాత నేను అధ్యక్షుడు కాదు, గౌరీ కార్యదర్శి కాదు. వీళ్ళందరూ మళ్ళీ కొంతమంది ఈ ప్రకటన చదివిన తర్వాత మీరంతా ఒక నిమిషం ఆపకుండా చప్పట్లు మారుమోగాలి. ఒక నిమిషం తక్కువ నిమిషం మీరు టైంచుకోండి, ఆ నిమిషం మొత్తం మోగాలి. ప్రకటన పూర్తిగా చదివిన తర్వాత అఖిల భారత రైతు సంఘం జిందాబాద్ అనే స్లోగన్తో ఆ చప్పట్లు కూడా మారుమోగాలి అనేది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ విశ్వపతి గారు విలీన ప్రకటన మీ ముందు చదువుతారు. కాంగ్రెస్ వేదిక మీద ఉన్న రాష్ట్ర కార్యవర్గ పేరెంట్ సభ్యులు, వేదిక ముందున్న రైతు కూలి సంఘ కాంగ్రెస్, ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి రోజుగా మనం ఈ సభ జరుపుకుంటాం. ఎందుకంటే 2013లో 2 సంఘాలుగా నిర్ణయం చేసుకొని 2024 డిసెంబర్ 20 వరకు వేరే కటవాలు తీసుకున్నాం, వేరే సంఘాలుగా ఉన్నాం. అయినా ప్రజలకు రైతాంగానికి రైతులకు మనం న్యాయం చేయాలని వచ్చాం. కలిసి పరిశ్రమ విపోతే కష్టాలు పడతామని 2 సంఘాలు తీవ్రంగా చర్చి ఐక్యత కోసం